ఇంకా పిల్లలు అటు ఇటు ఎవరు తిరగకుండా చూడండి. దేవుని కొద్దిసేపు దేవుని మాటలు విందాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ బైబిల్లో ఓపెన్ చేయండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అందరూ తలలు పైకెత్తండి, నా వైపు చూస్తూ వినండి. ఈరోజు మూల వాక్యము యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. ఎవరికి మేలు? ఎవరికి మేలు? ఏ కాలములో? యవ్వన కాలములో. ఎవరికి మేలు? ఏం మోయాలి? కాడి మోయాలి. యవ్వన కాలములో కాడి మోయుట అనేది నరునికి మేలు. అసలు యవ్వన కాలం అంటే ఏంటి? ఏ వయసు ఉన్నటువంటి వారిని యవ్వనులు అంటారు. ఏ వయసు ఉంటే యవ్వన కాలము. మనందరం అనుకుంటాం, ఇప్పటికి నేను యవ్వనస్తున్నే, స్టిల్ ఐ యామ్ యంగ్ అనుకుంటాం. సంతోషం. అనుకున్న వాళ్ళందరికీ సంతోషం. అవును, యవ్వనస్తులమే. దేవుని దృష్టిలో మనందరం ఇంకా కూడా చిన్నపిల్లలమే, యవ్వనస్తులమే. అయితే ఇక్కడ యవ్వన కాలం అంటే ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది. టీనేజ్, టీన్ మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. 12 తర్వాత 13, 14, అట్ లాస్ట్ వచ్చేసి 19. ఈ 13 నుంచి 19 లోపు ఉన్నటువంటి వాళ్ళు టీనేజ్, దే ఆర్ యంగర్స్. ఎవరైతే టీనేజ్లో ఉన్నారో, ఎవరైతే 13 నుంచి 19 లోపు వయసు ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని ఇంగ్లీష్లో పిలుస్తాము టీనేజర్స్, యవ్వనస్తులు. ఇప్పుడు వారికి మాత్రమే కాదు, ఎవరెవరు నేను యవ్వనస్తుని అని అనుకుంటున్నారో వారందరికీ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నేను యవ్వనస్తుని అని ఎవరైతే అనుకోబోతున్నారో, నేను ఇంకా యవ్వనస్తున్నే, నేను చిన్నపిల్లాని కాదు, నేను ముసలోని కాదు, నాకు ఇంకా వయసు అయిపోలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో దేవుడు ఈరోజు వారితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉంటేనే ఎత్తండి, లేకపోతే వద్దు. చేతులు ఉంటేనే ఎత్తాలి. లేనోళ్ళని ఏమడుగుతాం? సప్పబడిపోకూడదు. మీరు అప్పుడే నీరసపడిపోకూడదు. అప్పుడే ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే కదా మీరు నేను యవ్వనస్తుని అనుకున్నావు కదా, మరి మనసులో నీ చెయ్యి పడిపోయింది. అప్పుడే యవ్వనస్తుడు అయితే చెయ్యి పడిపోదు కదా, చిన్నపిల్ల అయితే చెయ్యి లేయదు కదా. నువ్వు యవ్వనస్తుడైతే వాక్యం అయిపోయేంత వరకు కూడా నీ చెయ్యి లేపినప్పుడు నువ్వు లేపాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే ఎనర్జెటిక్గా ఉండండి. యవ్వనస్తులు దేవుని చేతిలో బాణము వంటి వారంట. ఎవరు? బాణము. జగనన్న చేతిలో బాణం కాదు, మనము దేవుని చేతిలో బాణము. హల్లెలూయా. ఇక్కడ యవ్వన కాలం అంటే తెలుసుకున్నాం మనం. ఈ యవ్వన కాలం అనేటువంటిది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైనది కూడా. ఈ యవ్వన కాలము చాలా బలమైనది. ఈ యవ్వన కాలము చాలా శ్రేష్టమైనది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. యవ్వన కాలంలో ఏ పనైనా చేయొచ్చు. ఎందుకంటే వయసు ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి మన బాడీ ఏదైతే ఉంటుందో అది సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత బలమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత విలువైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. ఈ యవ్వన కాలము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే అంతే త్వరగా ఈ యవ్వన కాలం ఎంత ప్రమాదకరమైనదో అంతే త్వరగా ముగిసిపోతుంది. మనం చూసి చూడకముందే యవ్వన కాలం అయిపోయి ఉంటుంది. యవ్వన కాలంలో మనం ఉన్నప్పుడు మనకి ఎవరు ఏది చెప్పినా కూడా మనకి ఏది వినపడదు.
యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏది వినపడదు, ఏది కనబడదు, మనం ఏది చెప్పినా కూడా చెవు దాకా రాదది యవ్వన కాలంలో ఉన్నప్పుడు. అందుకే బైబిల్లో దేవుడు యవ్వన కాలము గురించి, యవ్వనస్తుల గురించి కొన్ని మాటలు దేవుడు రాయించాడు. యవ్వనస్తుల గురించి కొన్ని మాటలు దేవుడు రాయించాడు బైబిల్లో. బైబిల్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. బైబిల్లో ఉంటుంది. బైబిల్ అనేటువంటిది ప్రస్తుత కాలానికి సంబంధించింది మాత్రమే కాదు, అదేవిధంగా బైబిల్ అనేటువంటిది జరగబోతున్నటువంటి వాటి గురించి, జరిగినటువంటి వాటి గురించి, జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. బైబిల్ అంతా కనుక మీరు చదివితే మీకు చాలా తేటతెల్లంగా అర్థమైపోతుంది. బైబిల్ అనేటువంటిది ఏంటిది, ప్రజెంట్ గురించి మాత్రమే మాట్లాడుతుందా, జరుగుతున్నటువంటి సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడుతుందా? లేదు. బైబిల్ అనేటువంటిది జరిగిన దాని గురించి, జరుగుతున్న దాని గురించి, జరగబోయే దాని గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని చోట ఉన్నటువంటి వాడు, అందరిలోనూ ఉన్నటువంటి వాడు. అప్పుడు ఉన్నటువంటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట లేదు. దేవుడు ఏది చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఒకే మాట. హల్లెలూయా. ఈ విధంగా యవ్వన కాలంలో బైబిల్లో రాయబడినటువంటి మాటల్లో ఒక 2-3 మాటలు చూసి తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. ఓపెన్ చేయండి. కీర్తనలు 119:9. కీర్తనల గ్రంథం 119:9. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చూడండి, ఇక్కడ యవ్వనస్తుల గురించి దేవుడు మాట్లాడాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? యవ్వనస్తులు బాగుపడాలంటే, వారి మార్గం సరైనదిగా ఉండాలంటే, వారు వెళుతున్నటువంటి త్రోవ సరైనదిగా ఉండాలంటే దేని ద్వారా అంట? ఆయన వాక్యము ద్వారా. హల్లెలూయా. యవ్వన కాలములో దాటిపోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. యవ్వన కాలం దాటిపోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైనదండి, ఎంత విలువైనదయ్యా అంటే అడిగితే అడిగిన ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. యవ్వన కాలంలో చాలా పోగొట్టుకున్నానయ్యా, యవ్వన కాలంలో చాలా పోగొట్టుకున్నా నేను, పోయిన కాలం తిరిగి రాదు కదా అని చెప్తుంటాం. ఎందుకంటే ఆ సమయంలో మనం ఉన్నప్పుడు, యవ్వన కాలంలో మనం ఉన్నప్పుడు మన దగ్గరికి ఏది వచ్చినా కూడా దాన్ని మనం అంతగా తీసుకోము, ప్రతిదీ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన వాక్యము ద్వారానే నీ నడతను నువ్వు శుద్ధి చేసుకుంటావు. ఆయన వాక్యము తప్ప నిన్ను శుద్ధి చేసేది, నీ నడతను శుద్ధి చేసేది వేరేది ఏది లేదు. ఆయన వాక్యం మాత్రమే మనల్ని శుద్ధి చేస్తుంది. ఇంకో మాట చదువుకుందాం. అదే కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అదే కీర్తనల గ్రంథం 127:4. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారంట. దేవుని వాక్యం సెలవు చేస్తుంది, యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎస్, మనందరం కూడా బాణము. దేవుని చేతిలో మనందరం ఒక బాణముగా ఉండాలి. ఆయన చేతిలో మనం బాణముగా ఉండాలంటే, దేవుడు ఆయన చేతిలో మనం బాణముకుంటే దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో దేవుడు మనల్ని ఆ విధంగా వాడుకుంటాడు. ఒక మాట చదవండి, సామెతలు 1వ అధ్యాయం 4వ వచనం. యవ్వనస్తుల గురించి దేవుడు ఏమి రాపిచ్చాడు అనే దాని గురించి మాట్లాడుతున్నా నేను. సామెతలు 1:4. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. సామెతలు చదువుకుంటూ వస్తే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఎవరికయ్యా ఈ సామెతలు అంటే? యవ్వనులకు. ఎవరికి? అందుకే ప్రతి సేవకుడు చెప్తూ ఉంటాడు, ప్రతి సేవకుడు మాట్లాడుతుంటాడు, తమ్ముడు కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం చదువు, నువ్వు బాగుపడతావు. అవి చదువుకో, ఫస్ట్ కీర్తనల గ్రంథం చదువుకో, సామెతల గ్రంథం చదువుకో. ఎందుకంటే తెలివి, జ్ఞానము, వివేచన కలిగించేటువంటి మాటలు సామెతల్లో ఉంటాయి. హల్లెలూయా.
ఈ విధంగా యవ్వన కాలం గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పేది ఏంటంటే యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రము మనము అడుగు పొరపాటున జారిందంటే యవ్వన కాలంలో గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలంలో మన చూపు, మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. యవ్వన కాలంలో మన చూపు సరి అయినదిగా ఉండాలి, మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి, మన జీవిత విధానము సరి అయినదిగా ఉండాలి. యవ్వన కాలంలో దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఈ మాటలు ఎందుకు దేవుడు ఆలోచింపజేశాడో నాకు తెలియదు. మరి ఏ యవ్వనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని స్వీకరించి, గ్రహించి, ఆలోచించి ఆ ప్రకారం నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ యవ్వన కాలంలో మనం దేనికైతే అడిక్ట్ అవుతామో, అది మంచిదైనా చెడైనా, ఈ యవ్వన కాలంలో మనం దేనికైతే అడిక్ట్ అవుతామో, దేనికైతే బానిసలు అవుతామో, అది జీవితాంతం మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. యవ్వన కాలంలో దేన్నైతే మనము అడిక్ట్ అవుతామో, దేన్నైతే మనము అదే అలవాటుగా చేసుకుంటామో, మనము జీవితాంతము అదే మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క యవ్వన కాలంలో మనం ఫలించాలంటే, ఈ యవ్వన కాలంలో మనం ఫలించాలంటే, మన కెరీర్ బాగుండాలంటే, మన ఫ్యూచర్ బాగుండాలంటే యవ్వన కాలంలోనే దేవుని మనము ఆశ్రయించాలి. యవ్వన కాలంలోనే దేవుని దగ్గరికి రావాలి. యవ్వన కాలంలోనే మనం దేవుని నమ్ముకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? నేను 18 సంవత్సరాల వయసులో నేను దేవుని నమ్ముకున్నాను. మరి నాకు తెలీదు, 18 సంవత్సరాల వయసులోనే, టీనేజ్ వయసులోనే నేను దేవుని నమ్ముకున్నాను. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్ ఇమ్మడి శెట్టి రవికి నేను కృతజ్ఞుడను. ఎందుకంటే ఆ మనిషే నన్ను దేవుని సన్నిధికి నడిపించింది. ఎందుకంటే నన్ను నడిపించినటువంటి వ్యక్తిని నేను మర్చిపోలేను. అప్పుడు నేను మారు మనసు పొందకపోయి ఉంటే, నేను రక్షణ పొందకపోయి ఉంటే ఈరోజు మీ ముందు నేను నిలబడేవాడిని కాదు. టీనేజ్ వయసులోనే దేవుడు నన్ను తన సన్నిధికి నడిపించాడు. నాకై నేను రాలేదు, దేవుని నడిపిస్తేనే నేను వచ్చాను. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి ఎవరు కూడా మీకై మీరు ఎవరు రాలేదు, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఈరోజు నీ పిల్లలు నీతో పాటు కూర్చున్నారంటే అది నీది కాదు, నాది కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఆయన దయ, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూర్చోగలిగాం. ఈ విధంగా యవ్వన కాలంలోనే దేవుని నేను నమ్ముకున్నాను. నమ్ముకున్న సంవత్సరమే నేను బాప్తిస్మం తీసుకున్నాను. నమ్ముకున్న సంవత్సరమే నేను బాప్తిజం తీసుకున్నాను. నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి బాప్తిజం తీసుకున్నాం. మీకు తెలుసు, ఈ సన్నిధికి, ఈ యొక్క మందిరానికి పునాది రాయి వేసినప్పుడు నేను కూర్చున్న స్థానం అక్కడ, ఆ చివర. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అది నాదా? నాకు ఏముంది? నా జ్ఞానమా? కాదే. నా తెలివా? కాదే. అసలు నేను అడగలేదు కదా దేవుణ్ణి. అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళి అడగలేదు దేవుణ్ణి. ఆయన సన్నిధికి రావడము, వాక్యం చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడం మాత్రమే నాకు తెలిసినోని నేను. దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి అక్కడి నుంచి దేవుడు ఇక్కడికి నన్ను నడిపించాడు. ఈ సంఘంలో నేను స్థిరపడ్డాను. ఈ సంఘంలో దేవుడు నన్ను బలపరిచాడు. నేను ఎప్పటికీ కూడా సాక్షున్నే. ఈ సంఘము నన్ను స్థిరపరిచిందని, బలపరిచింది అని నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞుడనే. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి నన్ను దేవుడు తన సన్నిధికి నడిపించి నాతో మాట్లాడాడు. దేవుడు అనేక సందర్భాలలో నాతో మాట్లాడాడు. వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దేవుని సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. నేను బైబిల్ చదువుతున్నటువంటి సమయాల్లో, నేను చదువుకుంటున్నటువంటి రోజులలో, అయ్యా నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, మరి ఏం చేయాలి నేను అని బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నాకు మొట్టమొదటిగా కనబడినటువంటి మాట, ఓపెన్ చేయగానే కనబడింది,
నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానముకు మూలము అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే నేను దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే నాకు జ్ఞానం వస్తుంది. అవును యవనస్తుడా, అవును యవనస్తురాలా, దేవుని ఎడల మనము భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు మనకు తెలివిని ఇస్తాడు, దేవుడు మనకు వివేచన ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలివి ఉంది కదా, నీ తెలివి ఎందుకు పనికిరాదు, అది ఈ లోకం యొక్క తెలివి ఎందుకు పనికిరాదు. దేవుని జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకము మనకి, ఈ లోకానికి వేరై జీవిస్తున్నాం మనం. ఈ లోకాన్ని తెలివికి దేవుని తెలివికి చాలా వేరియేషన్ ఉంటుంది. నా యవ్వన ప్రాయంలోనే నేను దేవుని నమ్ముకోవడం ద్వారా ఈరోజు నేను మీ ముందు నిలబడగలిగాను. అది దేవునికి మహిమ. హల్లెలూయా, అది దేవునికి మహిమ. ఆ రోజు నేను నిలబడకపోయి ఉంటే, ఆ రోజు దేవుడు చెప్పిన మాటలు నేను వినకపోయి ఉంటే, నెగ్లెక్ట్ చేసి ఉంటే ఈరోజు మీ ముందు నేను నిలబడి ఉండేవాడిని కాదు. నేను సంఘానికి వెళ్ళింది, మొట్టమొదటి రోజులలో సంఘానికి వెళ్ళింది నేను మా అమ్మతో కలిసి వెళ్ళినప్పుడు బోండాల కోసం ఆశపడి వెళ్ళేవాడిని. బోండాల కోసం, ఆడెవరు బోండాలు అమ్ముతారు లావి. మా అమ్మ పిలిచినప్పుడు తోడు రారా అనేది, తోడేమో కానీ ఆడ బోండా ఇంతలా బోండాలు ఉంటాయి. దేవుడి దయ వల్ల అయ్యన్న దినోత్సవం ఆశతో వెళ్ళేవాడిని. మరి దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు ఏదో కారణం చేత మిమ్మల్ని సంఘానికి నడిపిస్తాడు. ఆ కారణం చేతనే మీరు దేవునికి పట్టుబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నేను సండే స్కూల్ పరిచయం కూడా వెళ్ళలేదండి. నాకు తెలియదు, సండే స్కూల్ అంటేనే తెలియదు. కంఠస్థ వాక్యాలు అంటుంటారు, అయ్యేంటివి కూడా తెలియవు నాకు. ఎందుకంటే నేను సండే స్కూల్ అంటేనే నాకు తెలియదు కాబట్టి. ఈరోజు సండే స్కూల్ చెప్తున్నటువంటి టీచర్ అయితేమే వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞులే, సండే స్కూల్ టీచర్స్. ఎందుకంటే మన పిల్లల్ని వాళ్ళు ప్రయోజకులుగా చేయబోతున్నారు. సండే స్కూల్కి పంపించండి మీ పిల్లల్ని. మీ దగ్గర కూర్చోబెట్టుకోవద్దు. మీ పిల్లలు వాక్యం మీకు గుర్తుపెట్టుకోండి. స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు టీచర్కి ఒక మాట చెప్తాం. ఏమని చెప్తామంటే, మావాడు పెద్దోడు అవసరం లేదండి, మావాడికి చదవడము రాయడం వస్తే చాలండి, ఆ రెండు వస్తే దేవుడే చూసుకుంటాడు అంతా. అలాగే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లలకి ఏమని నేర్పించారండి? పాటలు పాడడం నేర్పించండి, వాక్యం చదవడం నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి. ఈ మూడు చాలు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. మీ పిల్లలకి పాటలు పాడటము, వాక్యము చదవడము, అదేవిధంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి. మిగతాదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. ఈ సండే స్కూల్ పరిచర్య ఏదైతే ఉందో, దేవుడు ఆ టీచర్స్ అయితేమి, ఆ పిల్లలైతేమి, ఆ యొక్క పరిచర్య చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలామంది సండే స్కూల్ వెళ్ళినటువంటి వాళ్ళం కాదు కదా, లేకపోతే ఇంకా దేవుళ్ళు ఆత్మీయంగా ఇంకా ఎదిగే వాళ్ళం కదా అని అనుకుంటాం మనం. ఇప్పుడు వాళ్ళకి సండే స్కూల్ పరిచయం నేర్పిస్తున్నారు పిల్లలకి. మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. సండే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని మీరు ఎక్కడా కూడా అడ్డుకోవద్దు. వెళ్ళినోడివిలే, స్కూల్కి వెళ్ళినప్పుడు అంటాం కదా, వెళ్ళినోడి చదువుకున్నోడివిలే, సండే స్కూల్ పరిచయం అనద్దు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు వాడు ప్రయోజకుడు అవుతాడు. దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఒక ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సండే స్కూల్ పరిచర్యలో మీ పిల్లల్ని పంపించండి. సండే స్కూల్కి నేర్పించండి. టీచర్లు అడగండి, అమ్మా ఏం నేర్పిస్తున్నారమ్మా, మా పిల్లలకి అవి నేర్పించండి అమ్మా, ఈ నేర్పించండి మీరు అడగండి. డ్యాన్సులకి అయితే ముందుకు వస్తారే, డ్యాన్సులు నేర్పించేటప్పుడు మా పిల్లకి ఆ పాట కావాలి, ఈ పాట కావాలి. మా పిల్ల సోలో డ్యాన్స్ అంట, సింగిల్ డ్యాన్స్ చేస్తుందంట, డబ్బులు అయితే ఏదంట మా అమ్మాయి. మరి ఏంది అని అప్పుడైతే వెళ్ళి అడుగుతారు మేము టీచర్ని, ఏందమ్మా పరిస్థితి అని. మరి మిగతా రోజులలో అమ్మా వాక్యం నేర్పించమ్మా, ప్రార్థన నేర్పించమ్మా, ఇది అడగండి. డ్యాన్స్ కాదు, డ్యాన్స్కి అయితే ముందుంటారు కదా. అవన్నీ కాదు మనకు కావాల్సింది, వాక్యము, ప్రార్థన, పాటలు నేర్పించమని అడగండి పిల్లలకి. డ్యాన్సుల తర్వాత సంగతి. ఈ విధంగా యవ్వన కాలంలో ఉన్నప్పుడే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. యవ్వనస్తులారా ఒక మాట చెప్పమంటారా, మనము యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఈ లోకానికి వేరే జీవించాలి.
యవ్వన కాలంలో మనం ఉన్నప్పుడు ఈ లోకానికి వేరే జీవించాలి. ఎందుకంటారేమో, మన ఆలోచనలు వేరు, లోకంలో ఉన్న ఆలోచనలు వేరు, మన ప్రవర్తన వేరు, లోకంలో ఉన్నటువంటి ప్రవర్తన వేరు, మనం నడిచే నడక వేరు, లోకంలో ఉన్నటువంటి నడిచే నడక వేరు, వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏదైతే ఉందో, ఈ లోకస్తులు ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, ఈ లోకం అంతా కూడా మనల్ని అనుకుంటుంది లోకము. మనం ఆ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వేరే విధంగా మనం ఉన్నప్పుడు లోకం మనల్ని అనుకుంటుంది, ఎర్రోడోడు, పిచ్చోడోడు, వాడికి ఏం తెలియదు, అజ్ఞాని అని లోకం మనల్ని అంటది. అవును, క్రైస్తవుడు లోకానికి ఎప్పుడు కూడా వెరివాళ్ళలాగానే కనబడతాడండి. క్రైస్తవుడు లోకానికి ఎప్పుడు కూడా పిచ్చోళ్ళలాగానే కనబడతాడు. ఎందుకంటే ఆ లోకానికి ఈ లోకానికి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి. వారి మాటలకి మన మాటలకి చాలా వేరియేషన్ ఉంది, వారి చూపులకి మన చూపులకి చాలా వేరియేషన్ ఉంది, వారి ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా వేరియేషన్ ఉంది. అందుకే లోకము దృష్టిలో మనం ఎప్పుడు కూడా వెరివాళ్ళమే, పిచ్చోళ్ళమే. నేను స్కూల్లో చెప్తున్నప్పుడు, పొదిలిలో చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు మా స్కూల్లో, 9వ తరగతి చదువుతున్నాడు. అతని పేరు సుబ్బారావు. ఒకరోజు స్కూల్లో పాటలు, అదే చిల్డ్రన్స్ డేకో సంథింగ్ డ్యాన్సులు పెట్టారు. ఆ రోజు ఆ మనిషి రాలేదు. నేను మరుసటి రోజు వచ్చినప్పుడు అడిగా, ఏం పేరు నీ పేరు అన్నా? సుబ్బారావు అన్నాడు. నేను ఎందుకు రాలేదు ఫంక్షన్ కన్నా? ఆ మనిషి ఏం చెప్పట్లేదు. నేను ఫోర్స్ చేశా, కనుక్కున్న ఆ మనిషి గురించి, ఏంటి పరిస్థితి ఏంటి అన్న, పరిస్థితి ఏంటంటే అప్పుడు చెప్పాడు, సార్ నేను చర్చికి వెళ్తాను సార్, ఇలాంటివన్నీ నాకు నచ్చవు సార్, నేను కూర్చోలేను సార్, నేను ఉండలేను సార్, అందుకే నేను వెళ్ళిపోయాను సార్ అన్నాడు. నాకు ఒక్కసారిగా ఏందిరా ఇలాంటి వాడు కూడా ఉన్నాడు అనుకున్నా. నాకు అప్పుడు అనిపించింది, అసలు ఏంటి ఇలాంటి వాడు కూడా ఉన్నాడా? ఆ రోజు ఫంక్షన్ జరిగిద్దన్న విషయం అబ్బాయికి తెలుసు, మరుసటి ఫంక్షన్ అని, అందుకే ఫంక్షన్ రాకుండా ఎగ్గొట్టేశాడు. స్కూల్లో ఎవరైనా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నప్పుడు 2 చెవులు మూసుకుంటాడు. క్లాస్లో కూర్చున్నప్పుడు 2 చెవులు మూసుకొని కూర్చుంటాడు. నన్ను చాలాసార్లు మాట్లాడాడు నాతో, సార్ మా చర్చికి రా సార్, మా చర్చికి వెళ్దాం సార్, మీరు కూడా రండి సార్. నేనన్నా, నేను ఏ చర్చికి వెళ్ళేవాడిని కాదురా, మా ఊర్లో చర్చికి తప్ప ఏ చర్చికి వెళ్ళను నేను. ఎందుకంటే కొత్త కొత్త భాషలు, కొత్త కొత్త మాటలు నా వల్ల కాదు. నేను ఏదైనా సంఘానికి వెళ్ళానంటే అవతల వ్యక్తి తెలిసిన వాళ్ళు అయితే వెళ్తా. పొదిలిలో ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉండేది. మా ఓనర్ తెలుగు బాప్టిస్ట్ చర్చికి వెళ్తూ ఉంటుంది. ఆమె రిటైర్డ్ ఆఫీసర్ అనమాట. ఆమె వెళ్ళేటప్పుడు నాకు చెప్తుంటుంది, అయ్యా చర్చికి రా, అయ్యా వెళ్దాం అయ్యా అంటది. ఆమె వెళ్ళిన తర్వాత నేను కూడా ఆమె వెనక వెళ్ళేవాడిని. పొదిలిలో ఉన్న 5 సంవత్సరాలు అదే చర్చికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఏ సంఘానికి వెళ్తే మనం బలపడతామో ఆలోచించుకొని. ఒకసారి నా స్నేహితుడు బ్రదర్ అని సంఘానికి తీసుకుపోయిండు, అక్కడ పొదిలిలోనే. ఒక్కరోజే పోయినా, ఇంకా తర్వాత పోలే నేను. మనకు నచ్చలే ఆ పద్ధతులు, మనకు నచ్చలేదు, ఇంకా మన వల్ల కాదని కొంచెం వేసి బయటకు వచ్చేసా. మనము ఏ సంఘానికి వెళ్ళాలి, వాక్యము ఎక్కడైతే మనకి బాగా అందుతుందో, ఎక్కడైతే ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడో, ఎక్కడైతే దేవుని వాక్యం మనకు అందుతూ ఉందో, ఎక్కడైతే మనకి బాగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడో ఆ సన్నిధికి మనం, దేవుని సన్నిధికి నడవాలి. ఈ విధంగా ఆ మనిషి సుబ్బారావు ఏదైతే చేశాడో నాకు చాలా నచ్చింది. తర్వాత చెప్పాను, ఆ స్కూల్ అయిపోయి తిరిగి నేను మార్కాపురం వస్తున్నప్పుడు చెప్పాను, సుబ్బారావు ఏదో ఒక రోజు వస్తాను లేరా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి. కాలేజీలో వాళ్ళ క్లాస్లో ఎవరికి రాలేదండి ఇంజనీరింగ్ సీటు, వాళ్ళ క్లాస్లో ఎవరికి రాలేదు ఇంజనీరింగ్ సీటు. వాడికి వెళ్ళి రాజమండ్రిలో సీట్ వచ్చింది. క్లాస్లో అందనుకున్నాడు వాడు అసలు ఏం చదవడు, వాడికి ఏం రాదు. ప్రిన్సిపల్ కూడా ఛాలెంజ్ చేశాడు వాడికి ఎక్కువ మార్కులు రావని. దేవుని దయ వల్ల వాడికి ఎక్కువ మార్కులే వచ్చాయి. దేవుని నమ్ముకున్న వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో వాడు వెర్రియోడయ్యొచ్చు, పిచ్చోడవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో బలమైన పాత్ర, దేవుని దృష్టిలో బలమైన పాత్ర, దేవుని దృష్టిలో మనం బలమైనటువంటి ఒక బలమైన పాత్ర, బలమైన పనిపుట్టులం. దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. దేవునికి మనం లోబడితే, దేవునికి విధేయులముగా ఉంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ విధంగా ఆ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో దేవుడు అతని బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ విధంగా మనం చూస్తే ఇంకా మనము ఈ విధంగా ఉన్నప్పుడు
లోకానికి వేరే జీవిస్తున్నప్పుడు, లోకానికి దూరంగా ఉన్నప్పుడు, ఆ ఆశలు ఇవేమి మనలో లేనప్పుడు, మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటారు. ఏమ్మా నిండా భక్తేనా? సగం అటు సగం ఇట్టు ఉండాలమ్మా, సగం అటు సగం ఇట్టు ఉండాలి. నిండా భక్తేనా? సగం అటు సగం ఇట్టు ఉండాలి. అటు నిండుగా ఉండకూడదు, నిండుగా ఉంటే నీకే ప్రమాదం అని మనల్ని కదిలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కూడా కదిలించుంటారు. మా నిండా భక్తి పనికిరాదు, కొంచెం అటు ఉండాలి ఇటు ఉండాలి, అప్పుడప్పుడు మీరు దిష్టి తీర్చుకుంటుండాలి, అప్పుడప్పుడు ఆ కాళ్ళకి ఆ చేతులకి కట్టుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు ఈ జాతకాలు కానీ అప్పుడప్పుడు చూయించుకుంటుంటే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనకి పట్టవు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఓపెన్ చేయండి, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు. అన్యజనులు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినయు, వాటి నోళ్ళల్లో ఊపిరి లేశమైనా లేదు. చాలక్క. ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది. వాటికి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, చేతులుండి చేయలేవు, వాటికి ఊపిరి లేదంట. వాటికి ఊపిరి లేదంట. అది సమాధితో సమాధానం, అది సమాధితో సమానం. అది ఈ యొక్క బండరాయి ఏదైతే ఉన్నదో, ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉన్నదో అది సమాధితో సమానం. ఒక పిల్లవాడు వెళ్ళాడంట. ఒక పిల్లవాడు వెళ్తే సింగపూర్లో అక్కడ ఒక సింహం నోరు తెరుచుకొని నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. సింగపూర్, మలేషియాలో నీళ్ళు వస్తుంటాయి. ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ మేమి సింహం నేను దేవుడు రానన్నదంట. ఆమన్నదంట, అరే బాయ్ అది విగ్రహం రా, అది ఏం చెయ్యదురా, దానికి ప్రాబ్లం లేదురా, అది నేనేం చేయలేదంట. అవునా మమ్మీ? మరి మన ఇంటి దగ్గర ఉన్న విగ్రహం కూడా మనల్ని ఏం చేయలేదు కదా మమ్మీ, మన ఇంట్లో ఉన్న విగ్రహం కూడా మనల్ని ఏం చేయలేదు కదా మమ్మీ, దానికి ప్రాణం లేదు కదా మమ్మీ, దానికి నోరు లేదు కదా మమ్మీ, దానికి జీవం లేదు కదా మమ్మీ, మరి అదేం చేస్తుందంటే వాళ్ళ అమ్మ ఒక్కసారి షాక్ అయిందంట. అట్నే ఉంటుందండి, విగ్రహాన్ని నమ్ముకుంటే ఆ విధంగానే ఉంటుంది. దానికి నోరుంది, చెవులున్నాయి, కళ్ళున్నాయి, కానీ అది చూడలేదు, అది మాట్లాడలేదు, దానికి జీవం లేదు. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకస్తులకు చాలా దూరంగా ఉంటే మీకు మంచిది, మనకు మంచిది. ఒక యవ్వనస్తుడికి నిజమైన సక్సెస్, నిజమైనటువంటి సక్సెస్ ఏదైనా ఉంది అంటే బైబిల్లో రాయబడింది. యోహాను గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. ఒక యవ్వనస్తుడికి, నేను యవ్వనస్తుడిని అనుకున్నటువంటి వాళ్ళకి యోహాను 15:5వ వచనంలో కనుక మీరు చదివితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏమర్థమైందండి ఇక్కడ? మనం ఫలించాలి అంటే, ఒక యవనస్తుడు నిజంగా ఫలించాలి, అతడు స్థిరపడాలి, అతడు బలపడాలి అంటే ఆశ మీకు ఉంటుంది. ఫలించాలని ఆశ ఉంటుంది, ఎదగాలని ఆశ ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని, ప్రతి ఆదివారం దేవునితో గడపాలని, ఆయనతో సహవాసం చేయాలని ప్రతి యవ్వనస్తుడికి ఉంటుంది. అయితే నువ్వేం చేయాలి? నీవు ఆయన యందు నిలిచి ఉంటే, నీవు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. మనము ఆయన యందు నిలిచి ఉంటే, ఆయనతో సహవాసము చేస్తే, ఆయన సన్నిధికి మనం వస్తూ ఉంటే, ఆయనతో ఎప్పుడు కూడా స్నేహం చేస్తూ ఉంటే, ఒక మాట గుర్తు చేస్తా, మీరు అర్థం చేసుకోండి. మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి మనకి బాగా దగ్గరమైనటువంటి సంబంధము ఉండాలి అంటే ఏం చేస్తాం? ప్రతిరోజు ఆ స్నేహితునితో మనం కలిసి తిరుగుతుంటాం, కలిసి మాట్లాడుతుంటాం, కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం.
ఆ స్నేహితుడితో మనకు బాగా దగ్గర సంబంధం రావాలంటే ప్రతిరోజు ఆ స్నేహితుడితో మనం ఏం చేస్తామంటే కలిసి తిరుగుతూ ఉంటాం, కలిసి మాట్లాడుతుంటాం. ప్రతిరోజు ఆదివారానికి ఒకసారి మాట్లాడతామా? చెప్పాలి. ఆదివారానికి ఒకసారి మాట్లాడితే ఆ బంధం నిలబడుతుందా? ఆదివారానికి ఒకసారి మాట్లాడితే ఆ బంధం నిలబడుతుందా? పండగ ఒకసారి మాట్లాడితే ఆ బంధం నిలబడుతుందా? నిలబడదు కదా. మనం కూడా ప్రతిదినం ఆయనతో సహవాసం చేస్తే, ప్రతిదినము ఆయనతో సహవాసం అంటే ప్రార్థన, ప్రతిదినము ఆయనతో సహవాసం చేస్తే, ప్రతిదినము ఆయన్ని ప్రార్థిస్తూ, ప్రతిదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన యందు ఉంటాడు. మన యొక్క బలం ఏదైతే ఉందో అది స్థిరపడుతుంది, బలపడతాం. ఎప్పుడు కూడా మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనకు వెన్నంటి ఉండి మనకు సహకరిస్తూనే ఉంటాడు. మనం ఫలించాలి అంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మొదటగా మనం ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. చాలామంది ఉంటారు, ఆయన రమ్మను ముందు నా దగ్గరికి, నేను వస్తా. అప్పుడు దేవుని దగ్గర రమ్మను ముందు నా దగ్గరికి, అప్పుడు నేను వస్తా అంటాడు. మూర్ఖుడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. అలాంటివన్నీ మనం వినకపోవడమే బెటర్. ఆ మూర్ఖులు మాట్లాడేటప్పుడు మనం వినకపోవడమే బెటరు. విని వదిలేస్తే చాలా సంతోషం. ఎందుకంటే యవ్వన కాలంలో నువ్వు ఫలించాలి అంటే దేవుని సన్నిధికి నువ్వు నడవాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక గొప్ప మేలుని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది అటు ఇటు ఊగిపోయినరు, తెగిపోయినాయా? హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు ఎంతమన్నా కదా నేను మొదటగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక యవ్వనస్తుని పరిచయం చేస్తాను. ఇప్పుడు ఒక యవ్వనస్తుని పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనే ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యవ్వన కాలంలోనే దేవుడు ఇర్మియాని పిలిచాడు. యవ్వన కాలంలోనే, ఇంకా చిన్న వయసులోనే. ఇంకా చెప్పమంటారా? ఇర్మియా గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? నీవు గర్భంలో రూపింపబడక మునిపే, నీవు గర్భంలో రూపింపబడక మునిపే, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు ఇర్మియాను తల్లి గర్భములో మునిపే దేవుడు ఇర్మియాను ప్రతిష్ఠించాడంట, ఆయన ఎన్నుకున్నాడంట. ఆ ఇర్మియాను దేవుడు పిలుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు కనుక మీరు చదివితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అక్కడ ఆగన్నా. దేవుడు ఇర్మియాను పిలిచాడు. ఇర్మియాను పిలిచి ఇర్మియాతో అంటున్నాడు, నేను నిన్ను ప్రవక్తగా నియమించాలనుకుంటున్నాను. నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పాలి, నేను ఏ మాటలు అయితే చెప్తున్నారో వారితో మాట్లాడు, వారికి చెప్పు అని చెప్పినప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుడనయ్యా, నేను బాలుడనయ్యా, నేను వెళ్ళలేను కదా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, బాలుడని అనవద్దు, నీవు బాలుడని అనవద్దు, నేను చెప్పింది చేయి, నేను నీకు తోడై ఉంటాను. ఇర్మియా చిన్న వయసులోనే దేవుడు ఇర్మియాకు తోడై ఉన్నాడు. ఇర్మియా చిన్న వయసులోనే దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాడు. యవ్వన కాలంలోనే దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన చిత్తానికి లోబడితే, ఆయన మాటకు లోబడితే, ఆయన పిలుపుకు లోబడితే, ఇర్మియాని ఏ విధంగా అయితే వాడుకున్నాడో, ఇర్మియాని ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో, ఇర్మియాని ఏ విధంగా అయితే దేవుడు ప్రతిష్ఠించాడో, దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆ విధంగా దేవుడు ప్రతిష్ఠిస్తాడు. హల్లెలూయా. చివరికి ఇర్మియా ఏమయ్యాడు తెలుసా? దేవుడి మాట విన్నప్పుడు, దేవుడి పిలుపుకు లోబడ్డప్పుడు ఇర్మియా పరిస్థితి ఏంటో తెలుసా? ఇర్మియా జనములకు ప్రవక్తగా మార్చబడ్డాడు. సామ్రాజ్యాలు దేశాలు ఇర్మియాను చూస్తే గడగడలాడతాయండి. అది ఇర్మియా అంటే.
ఇర్మియాని చూస్తే సామ్రాజ్యాలు భయపడతాయి. అసలుకి అతను మాట చెప్పాడంటే అది జరిగిద్ది అంతే. దేవుడు మాటకు లోబడినందుకు ఇర్మియాని దేవుడు ఆ విధంగా ప్రతిష్ఠించాడు. ఈరోజు మనకు కూడా అనిపిస్తుంది, నేను కూడా ఇర్మియాలాగా ఉండాలి, నేను కూడా అబ్రహాం లాగా ఉండాలి, నేను కూడా మోషే లాగా ఉండాలి, నేను కూడా యెహోషువ లాగా ఉండాలి, నేను కూడా ఎజ్రా లాగా ఉండాలి అనిపిస్తుంది. వాడు పడిన కష్టాలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి మనం అనుకుంటాం వారిలాగా ఉండాలని. దేవుడు వారికి పెట్టినటువంటి ఆ యొక్క పరీక్ష ఏదైతే ఉందో అదే పరీక్ష నువ్వు పాస్ అయితే నువ్వు కూడా అబ్రహాం అవుతావు. అబ్రహాంకి ఏ పరీక్ష అయితే పెట్టాడో అదే పరీక్ష నీకు కూడా పెడితే నువ్వు కూడా పాస్ అయితే నువ్వు అబ్రహాం అవుతావు. ఊరికి అబ్రహాం అవ్వం. నువ్వు కూడా మోషే అవ్వాలంటే లక్షల కొలది సైన్యాన్ని ముందేసి నన్ను నడిపించు అంటాడు. నడిపిస్తే నువ్వు మోషే అవుతావు. యెహోషువ అవ్వాలంటే ఎరుక గోడలు కూల్చగలిగినటువంటి ప్రార్థనా యోధుడు నువ్వు అయి ఉండాలి. ఆ విధంగా ప్రార్థనా యోధుడు అయితే దేవుడు నిన్ను యెహోషువగా మారుస్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థించేటప్పుడు అలా ఉండాలి ఇలా ఉండాలి కాదు. దేవా నీ చిత్తము ఏమైనదో ఆ చిత్తము ప్రకారం నేను ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నేను యెహోషువ అలాగ ఉండాలి, యెహోషువ అలా ఉండాలి కాదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఆయన చిత్తం ఎలాగైతే ఉన్నదో, ఆయన పిలుపు ఏదైతే ఉన్నదో, ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన మాట ఏదైతే ఉందో ఆయన చిత్త ప్రకారముగా మనం నడుచుకునే వారమైతే దేవుడు మనం ధన్యులం. హల్లెలూయా. కొంతమందిని పరిచయం చేస్తాం మీకు ఇర్మియాతో పాటు. ఇంకొంతమందిని పరిచయం చేస్తే ఒక యోసేపు తెలుసు కదా మీ అందరికీ. యోసేపు చిన్న వయసులోనే అన్నలందరూ అని తన్ని ధర్మేస్తే ఎక్కడో దూరదేశం వెళ్ళి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడో దూరదేశంలో వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నాడు. అన్నలందరూ తన్ని ధర్మేసిండ్రు. నువ్వు మా దగ్గర పనికిరావురా, మా దగ్గర ఉండలేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తన్ని ధర్మేసినప్పుడు ఎక్కడో దూరదేశంలో ఊరు కాని ఊరు, భాష కాని భాష, అక్కడికి వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఏదైతే తన మీద ఉన్నదో ఆ యొక్క చిత్తాన్ని తను విడిచిపెట్టలేదు. దేవునికి లోబడుతూనే, దేవుని మాటకు లోబడుతూనే, ఆయన ప్రవర్తనకు లోబడుతూనే దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. చివరికి యోసేపు ఏమయ్యాడండి? భాష కాని భాష, దేశం కాని దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఎక్కడో దూర ప్రాంతంలో యోసేపు ప్రధాని అయ్యాడు. ఏ విధంగా ప్రధాని అయ్యాడు? మనమైతే అలా జరిగిద్దా? దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టే యోసేపు ప్రధాని అయ్యాడు. దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే దేవుడు అతన్ని అంచెలంచెలుగా క్రమంగా దేవుడిని అతన్ని అభివృద్ధి చేసుకుంటూ ఐగుప్తు దేశములో యోసేపు ఏది చెప్తే అది జరుగుతుంది. యోసేపు ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది. ఫరో అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను పేరుకు మాత్రమే రాజుని, జరిగించేదంతా నువ్వే అంటాడు. హల్లెలూయా. ఈ విధంగా యోసేపు యవ్వన కాలంలోనే దేవుని ఎన్నుకోవడం ద్వారా, దేవుని సేవించడం ద్వారా యోసేపు ఒక బలమైన పాత్రగా, ఒక బలమైన పనిముట్టుగా ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. హల్లెలూయా. యవ్వనస్తులు ఓ మాట చెప్పాలంటే పెద్దవారు, వయసులో పెద్దవారు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒకసారి మనం గమనిస్తే టాటా బిర్లా తెలుసా మీకు? టాటా బిర్లా, రతన్ టాటా చాలా పెద్ద ఆయన, చాలా రిచెస్ట్ పర్సన్. ఆయన అడిగితే ఒకసారి, అయ్యా ఏంటయ్యా ఇంత హోదా ఉంది కదా, మరి ఏంటయ్యా అంటే, అన్నీ ఉన్నాయి కానీ నాకు శాంతి సమాధానం లేదయ్యా, అన్నీ ఉన్నాయి నాకు శాంతి సమాధానం లేదు. యేసయ్య దగ్గరికి వస్తే శాంతి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యేసయ్య దగ్గర మాత్రమే శాంతి. షారుఖ్ ఖాన్ని కదిలించినా కూడా అదే మాటలు మాట్లాడితే ఒకసారి ఇంటర్వ్యూలో, నువ్వు బాలీవుడ్ బాద్షావు కదా, మరి నీకు ఏంటి, మరి ఏ లోటు లేదా, అంతా బాగానే ఉందా అంటే షారుఖ్ ఖాన్ అంటాడు, అంతా బాగానే ఉంది కానీ నాకు సమాధానం లేదంటాడు. ఈ లోకములో దేవుని వైపు కాకుండా లోకస్తులకి లేనిది అదే. మనకున్నది ఏంటంటే సమాధానం, లోకస్తులకి ఏం లేదంటే సమాధానం లేదు. నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మైకేల్ జాక్సన్. మీ అందరికీ తెలుసా మైకేల్ జాక్సన్? నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మైకేల్ జాక్సన్ అంటే పడిచేస్తాను నేను.
చచ్చిపోయేలోపు ఒక్కసారైనా మైకిల్ జాక్సన్ చూడాలనుకున్నా నేను. చచ్చిపోయేలోపు ఒక్కసారైనా మైకిల్ జాక్సన్ పట్టుకుంటే చాలనుకున్నా. ఎందుకు తెలుసా? మైకిల్ జాక్సన్ చూస్తేనే ఏడుస్తారు, మైకిల్ జాక్సన్ చూస్తేనే జన్మధన్యం, అంతేగా. అది మైకిల్ జాక్సన్ రేంజ్. అయ్యా నువ్వు ఆ దూరం కనబడ్డా చాలు, నా జన్మధన్యం ఈ రోజుకి. అది మైకిల్ జాక్సన్ రేంజ్. నేను చాలా ఆశపడ్డాను, అందుకే నా పేరు వెనక మైకిల్ జాక్సన్ పేరు నేను జాయిన్ చేసుకున్నా. నా పేరు దేవరాజ్ అయితే నేను దేవరాజ్ మైకిల్ అని పెట్టుకున్నా. నా సోషల్ మీడియాలో అంతా అదే ఉంటుంది. చిన్నతనం నుంచి మైకిల్ జాక్సన్ అంటే పిచ్చి నాకు. నేను డ్యాన్స్ కూడా వేస్తా, మీకు తెలియదు ఆ విషయం. మైకిల్ జాక్సన్ వేసిన రేంజ్లో వేస్తా డ్యాన్స్ నేను. మీకు తెలియదు ఆ విషయం, ఎవరు అసలు అందరికీ తెలుసు, కానీ అది సీక్రెట్, అది ఎవరికి తెలియదు. ఓకేనా? వాళ్ళు నా ప్రత్యక్ష ప్రసారం చూసిన నన్ను వాళ్ళు నేను ఏ విధంగా డ్యాన్స్ చేస్తాను. నేను డ్యాన్స్ మామూలుగా వేయను, డ్యాన్స్ నేర్పిస్తా కూడా పిల్లలకి నేను. మీరు నవ్వచ్చు, కానీ అది నిజం. ఎందుకంటే నేను మైకిల్ జాక్సన్ చూసి నేర్చుకున్నాను. నేను ఆయన మంచి డ్యాన్సర్ అన్నమాట. ఆయన ఊరికి వచ్చి నిలబడితే చాలు అవతల ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తారు. ఆయన వాళ్ళు వేస్తారు. అదనమాట. ఆ మనిషిని నేను చూడాలనుకున్నా. ఆ మనిషిని చూడాలనుకున్నప్పుడు మన 2012లో ఆ మనిషి చనిపోయాడు. మరి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ కొన్ని పాయిజన్ కారణంగా ఆ మనిషి చనిపోయాడు. బాడీలోకి పాయిజన్ ఇంజెక్షన్స్ అన్నీ చాలా దారుణంగా పాయిజన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ మనిషి చనిపోవడానికి కారణమయ్యారు. మరి ఎవరు మనకు తెలియదు. ఈ మనిషిని అడిగినా కూడా అదే సమాధానం చెప్తాడు, అయ్యా నాకు సమాధానం లేదు, శాంతి లేదు. అంత గొప్పటి వ్యక్తి ఆ మాట చెప్తాడు. ఈ విధంగా పెద్దవారిని ఎవరు అడిగినా కూడా, ఏంటి నీకు దేవుని దగ్గరికి రావచ్చు కదా, ఏంటి నీ పరిస్థితి అంటుంటారు. యవ్వన కాలంలో నేను చాలా పోగొట్టుకున్నాను, యవ్వన కాలంలోనే నా జీవితం అంతా అయిపోయింది, యవ్వన కాలంలోనే నేను చాలా వదిలేసుకున్నాను. అవునండి, యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. అది ఒకసారి దాటిపోయిందా తిరిగి రాదన్న విషయం మనకు కూడా తెలుసు. ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సమూయేలు తెలుసు కదా మీ అందరికీ. సమూయేలు అన్న తన కొడుకు కుమారుని కన్నప్పుడు చిన్నతనములోనే దేవునికి ప్రతిష్ఠ చేసుకుంది. ఏమని ప్రతిష్ఠ చేసుకుంది? చిన్నతనములోనే నా కుమారుని సన్నిధిలో విడిచిపెడతానయ్యా, నా కుమారుని సన్నిధిలో ఫలింపజేయి, నా కుమారుని సన్నిధికి ఇస్తానని చెప్పేసి చిన్నతనంలోనే సమూయేల్ని అన్న దేవునికి అప్పగించింది. సమూయేలు మీరు చదువుకుంటే దాను నుండి బేర్షబా వరకు సమూయేలు అంటే తెలియనోడే లేడు అసలుకి. ఆ ప్రాంతం అంతా కూడా సమూయేలు అంటే తెలియనోడే లేడు అసలుకి. దాను నుండి బేర్షబా ప్రాంతాలన్నింటిలో కూడా సమూయేలు అంటే అందరికీ తెలుసు. అందుకే నా పెద్ద కుమారుడికి నేను సమూయేలను పేరు రావాలని చెప్పేసి ఎస్ఎన్ లెటర్తో పేరు పెట్టాను నేను. నా కుమారుడు కూడా సమూయేల్ లాగా ఆ ప్రాంతాలన్నింటిలో ఒక గొప్ప ప్రవక్తగా కుమారుడు ఎదగాలని చెప్పేసి నా కుమారుడు సమూయేల్ని జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడు పుట్టక ముందే నేను అడిగాను, అయ్యా కుమారుడైతే సమూయేలు, కుమార్తె అయితే యెఫ్తా కుమార్తె. యెఫ్తా ఏం చేశాడంటే తన కుమార్తెని ఏం చేశాడంటే అప్పగిచ్చాడు దేవుని సన్నిధికి. తన కుమార్తెని అప్పగిచ్చాడు. ఆ విధంగా అనుకున్నా దేవుడు సమూయేలుని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇదంగా యవ్వన కాలంలోనే సమూయేలు దేవుని ఎన్నుకోవడం ద్వారా ఇదంతా కారణం ఏంటంటే యవ్వన కాలంలోనే, ఇర్మియా యవ్వన కాలంలోనే, యోసేపు యవ్వన కాలంలోనే, సమూయేలు యవ్వన కాలంలోనే దేవుని నమ్ముకొని దేవుని సేవించి ఒక గొప్ప ప్రవక్తలుగా మార్చబడ్డారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యవ్వన కాలంలో ఉన్నప్పుడే బబులోని సామ్రాజ్యంలో దేవుడు అంటే తెలియనటువంటి ప్రాంతంలో, దేవుడు అంటే ఎరుగనటువంటి ప్రాంతంలో, దేవుడు అంటే ఆ యొక్క అంతా కూడా విగ్రహాల ప్రాంతం, అది బబులోని సామ్రాజ్యం. బబులోని సామ్రాజ్యానికి వెళ్ళి యేసుక్రీస్తు జెండాను అక్కడ పాతారు వాళ్ళు. యవ్వనస్తులు అండి వాళ్ళు. బబులోని సామ్రాజ్యంలో యేసుక్రీస్తు జెండాను పాతింది యవ్వనస్తులు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారు ఎంత చిత్రహింసలు పెట్టినా కూడా, అగ్నిగుండంలో వేస్తాం మిమ్మల్ని అన్నా కూడా, సింహాల బోన్లో వేస్తామన్నా కూడా వాడికి ఏటికి కూడా లొంగకుండా, మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మేము మీకు నమస్కారం చెయ్యం అని చెప్పేసి మొక్కాన చెప్పారు రాజుకి. మొక్కాన చెప్పినారు. ఎవరికి చెప్పిన? రాజుకే చెప్పిన మొక్కాన. అటువంటి యవ్వనస్తుల యొక్క తెగింపు మనకు రావాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ వాళ్ళలాగా మనము కూడా ఎందుకు దేవుని కొరకు జీవించకూడదు? వారి నమ్ముకున్నటువంటి దేవుడే కదా మన దేవుడు కూడా, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడే కదా మన దేవుడు కూడా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము కూడా సరి అయిన మనం దారిలో నడవాలంటే ఆయన్ని సేవించాలి. మనము జీవితంలో కొన్నిసార్లు నష్టాన్ని మేలుగా మారుస్తాడు దేవుడు. ఒక్క మాట చెప్తాను, సమయం అయింది మనకి. యెఫ్తా వాళ్ళ అన్నదమ్ములు కూడా ఉండేవాళ్ళు. యెఫ్తాకి అన్నదమ్ములు ఒక బ్యాచ్, యెఫ్తా ఒక బ్యాచ్. యెఫ్తాని ఏం చేశారంటే తరిమేశారు వేరే ప్రాంతానికి. రే నువ్వేంద్రా మా మీద అధికారం పెత్తనం జలాయిస్తావా? నువ్వు వేరే అమ్మ కొడుకురా, మా అమ్మ కొడుకు కాదురా, నువ్వు వేరే అమ్మ కొడుకువి, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి అంటే ఆ మనిషి చాలా బాధతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ప్రాంతము అక్కడ ఆ ప్రాంతాలు అందరూ అల్లరి పిల్లలు ఈ యొక్క యెఫ్తాని ఎక్కిరిస్తున్నారు. అయితే దేవుని మహాకృపటి ఆ అల్లరి పిల్లలందరినీ ఏం చేశాడంటే చిన్న చిన్నగా దేవుని వాక్యం చేత మార్చుకొని ఒక గొప్ప సైన్యముగా ఏర్పాటు చేశాడు. కొద్ది రోజులకి వాళ్ళ అసలు ఊరిలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ముందుకు ఎవడు రావట్లేదు. అప్పుడు ఆ ఊరి పెద్దలకు అర్థమైంది, రే మీ వల్ల కాదులే కానీ వెళ్ళి మీ తమ్ముని పిలుచుకురాపోండి. వాడైతే ఖచ్చితంగా దేవుని చేతిలో బలమైన బాణం కాబట్టి వాడు ఖచ్చితంగా జయిస్తాడని చెప్పిస్తే, ఇప్పుడు వెళ్తే వస్తాడా అంటే వెళ్ళి అడిగి చూడండి ఒకసారి. అడిగితే అన్నాడు, అయితే ఒక కండిషన్, నేను వస్తా, ఒక కండిషన్ ఏంటంటే మీ అందరి పైన నేను అధికారిగా ఉండాలి, దానికి ఒప్పుకుంటే నేను వస్తా అన్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆ మనిషి యెఫ్తా ఆ యొక్క సైన్యం అంతటిని కూడా ఎవరైతే యుద్ధానికి వచ్చారో వారందరినీ తరిమేసేసి ఆ ప్రాంతం అంతకు ఒక అధికారిగా దేవుడు ఏర్పాటు చేశాడు యెఫ్తాని. మనము కూడా యవ్వన కాలంలోనే దేవుని మనం నమ్ముకుంటే దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా, దేవుని చేతిలో ఒక బలమైన పనిముట్టుగా, మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, నీ ఫ్యూచర్, నీ కెరీర్ ఒక అద్భుతంగా, ఒక శ్రేష్టమైనదిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గమనించండి, ఎవరైనా ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ పక్కన అన్న ఉంటాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోవచ్చు.